ఈ రోజు ఎపిసోడ్ లో అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఎవరికైనా క్లాసులు పీకడం ఇట్లాంటిది అయితే ఏమీ లేదు. చాలా సింపుల్ గా ఒక 2 టాస్క్లు అయితే పెట్టడం జరుగుతుంది వాళ్ళకి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ట్రస్ట్ వర్తి, అన్‌ట్రస్ట్ వర్తి అని ఇదొకటి పెట్టారు. అంటే ఉన్న 7 మెంబర్స్ లో మీకు ఎవరు ట్రస్ట్ వర్తిగా ఉన్నారు, ఎవరు అన్‌ట్రస్ట్ వర్తిగా ఉన్నారు. ట్రస్ట్ వర్తిగా ఉంటే గ్రీన్ ఫ్లాగ్ పెట్టండి, అన్‌ట్రస్ట్ వర్తిగా ఉంటే రెడ్ ఫ్లాగ్ పెట్టమని అయితే నాకు సార్ చెప్తాడు. ఈ టాస్క్ అది. దీంట్లో కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి ట్రస్ట్ వర్తిగా తనుజ గ్రీన్ ఫ్లాగ్ పెడతాడు, అన్‌ట్రస్ట్ వర్తిగా డేమన్ పవన్ అనేసి డేమన్ పవన్ కి రెడ్ ఫ్లాగ్ పెడతాడు. తనుజ వస్తుంది, తనుజ ట్రస్ట్ వర్తిగా కళ్యాణ్ పెడుతుంది గ్రీన్ ఫ్లాగ్, అన్‌ట్రస్ట్ వర్తిగా సంజన గారికి రెడ్ ఫ్లాగ్ పెడుతుంది. సంజన గారు వస్తారు, సంజన గారు ట్రస్ట్ వర్తిగా ఇమాన్యుయల్ కి గ్రీన్ ఫ్లాగ్ పెడుతుంది, అన్‌ట్రస్ట్ వర్తిగా తనుజ వాళ్ళ మధ్య కొంచెం చిన్న చిన్న జరుగుతున్నాయి కదా గొడవలు, దాని కారణంగా రెడ్ ఫ్లాగ్ తనుజకు పెడుతుంది. డేమన్ పవన్ వస్తాడు, డేమన్ పవన్ అన్‌ట్రస్ట్ వర్తిగా బర్ని గారికి ఇస్తాడు, ట్రస్ట్ వర్తిగా ఇమాన్యుయల్ తనుజ కొంచెం వాళ్ళ దగ్గర ఇచ్చాడు. ఎందుకంటే కొంచెం సర్పంచ్ ఎలక్షన్స్ ఉండి ఇంటికి వచ్చా, జనరల్ గా చూసా, ఎక్కడ రాసుకోవడం అట్లాంటిది ఏం లేదు, చూసి వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా, అర్థం చేసుకోండి. ఇక ఈ రకంగా డేమన్ పవన్ అయిపోయింది. తర్వాతకి భరణి గారు ట్రస్ట్ వర్తి అనేసి సుమన్ గారికి పెడతాడు. అంటే నేను తనుజకి పెట్టాలి కానీ కొంచెం నాకు సుమన్ అన్న ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ట్రస్ట్ వర్తిగా సుమన్ అన్నకి గ్రీన్ ఫ్లాగ్ అని పెట్టారు, అన్‌ట్రస్ట్ వర్తిగా డేమన్ పవన్ పెడతారు. సుమన్ గారు ట్రస్ట్ వర్తిగా బర్ని గారిది పెడతారు ఫ్లాగ్, అన్‌ట్రస్ట్ వర్తిగా సుమన్ గారు పెట్టింది ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ ఫస్ట్ ఒక 5-6 వీక్స్ వరకు నాతో క్లోజ్ గా చాలా బాగా ఉండే, తర్వాతకి ఎందుకో నా నుంచి కొంచెం దూరం అయ్యాడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనేసి తను పెడతాడు. ఈ రకంగా ఈ ట్రస్ట్ వర్తి, అన్‌ట్రస్ట్ వర్తి అంటూ ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాతకి స్మిత పాప్ సింగర్ ఉంది కదా, స్మిత వాళ్ళు నోయల్ అండ్ స్మిత వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఒక పాప్ ఆల్బమ్ చేశారు. వాళ్ళు ఆ ప్రమోషన్ కోసం అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాతకి ఇంకొక టాస్క్ పెట్టారు. ఇంకో టాస్క్ అదేంటిదంటే, ఇప్పటి వరకు ఉన్న ఈ 14 వీక్స్ లో మీకు ఏ వీక్ లో మీరు ఇలా చేసి ఉండకుంటే బాగుండేది అని రిగ్రెట్ అయ్యారో చెప్పండి అనగానే, ఇప్పుడు డేమన్ పవన్ అతనికి అతిపెద్ద రిగ్రెట్ ఏముంటది, రీతుని అట్లా ముందుకు తోసేసిండు, అది ఉంది కదా క్యాప్టెన్ రూమ్ లో, అది నాకు అనేసి తను చెప్పుకుంటాడు. ఇటు ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, తనుజ ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు 7th వీక్ లో, తనుజనేమో భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాకెందుకో బాండింగ్ వల్ల వెళ్ళిపోయాడు అని అందరు అంటున్నారు. అది అని ఆ పరంగా నేను కొంచెం నర్వస్ అయ్యా, అంటే రిగ్రెట్ గా ఫీల్ అయ్యా, అది బాండింగ్స్ వల్లనే తను వెళ్ళిపోయాడేమో అనే విధంగా తనుజ చెప్పింది. కళ్యాణ్ కూడా స్లిప్స్ అదంతా నాకు ఆ వీక్ మొత్తం కూడా ఏదో గందరగోళంగా ఉంది, దాని తర్వాతకి తనుజ కళ్ళు తిరిగి కింద పడిపోవడం అని తను చెప్తాడు. ఇటు ఇమాన్యుయల్ వచ్చేసరికల్లా ఇమాన్యుయల్ చెప్పేది ఏంటంటే, ఆ స్లిప్స్ ఇచ్చిన ఉంది కదా, ఆ స్లిప్స్ నేను జెన్యున్ గానే ఇచ్చా, కళ్యాణ్ వచ్చి నన్ను అడిగిండు స్లిప్ కావాలని, తనుజ నామినేట్ చేస్తాడంటే నేను ఇచ్చా, కానీ తర్వాతకి ఎందుకో తనుజకి నాకు కొంచెం ఆ గ్యాప్ పెరిగింది అనే విధంగా అయితే అది రిగ్రెట్ గా ఫీల్ అయ్యానైతే ఇమాన్యుయల్ కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతకి ఇలా ఆల్మోస్ట్ సంజన గారు రీతు గురించి 11th వీక్ లో మాట్లాడిన మాటలు అది నేను రిగ్రెట్ గా ఫీల్ అయ్యానని తను చెప్పింది. అయితే ఇలా జరిగి ఉండకుంటే బాగుండు అని అనిపించింది. దాని తర్వాత నేను రీతుకి సారీ చెప్పడం, రీతు కూడా నాకు చెప్పడం, ఇలా జరిగినాయి అని అయితే సంజన గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ విధంగా ఈ టాస్క్ అయిపోయింది. ఫైనల్ గా ఎవరినైనా సేవ్ చేస్తారని అనుకున్నాం కానీ సేవింగ్ అయితే చేయలేదు ఈ రోజు. కాకపోతే ఎలా మనకి సండే రోజే వస్తుంది ఆ సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్, ఫిఫ్త్ ఫైనలిస్ట్, ఒక ఆర్డర్ చెప్పేస్తా. ఫస్ట్ అంటే రేపు జరుగుతుంది అది ఆర్డర్. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేది ఇమాన్యుయల్, సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడు. థర్డ్ ఫైనలిస్ట్ అయ్యేది తనుజ, ఫోర్త్ ఫైనలిస్ట్ అయ్యేది సంజన గారు, ఫిఫ్త్ ఫైనలిస్ట్ అయ్యేది డేమన్ పవన్. ఈ రకంగా వీళ్ళ ఆర్డర్ ఉంటుంది. అంటే మీకు అర్థమైపోయే ఉంటది ఇప్పటికే. ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యి వెళ్తారు. సుమన్ శెట్టి గారి ఏవి అంటే ఆల్మోస్ట్ ఏవి లానే చాలా పెద్ద జర్నీ కాబట్టి 14 వీక్స్ నుంచి అది కొంచెం ఎక్కువ సేపే ఉంటుంది. తర్వాతకి అందరికి కూడా ఎవరు గోల్డ్ ఎవరు అనే విధంగా బూడిద అంటూ సార్ అడిగినప్పుడు, నాకు సార్ అడిగినప్పుడు అందరు గోల్డే సార్ అని అయితే అందరి గురించి మంచిగా చెప్పి సుమన్ శెట్టి గారు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రోజు అంటే ఈ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు చెప్పాం కదా, అందరినీ కూడా రేపే సేవ్ అంటే సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పి, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయినారో చూద్దామంటారు, థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు అయినారు, ఫోర్త్ ఫైనలిస్ట్, ఫిఫ్త్ ఫైనలిస్ట్ అనే విధంగా ఈ రకంగా చెప్పుకొని అది ముందుకు సాగుతుంది అనమాట. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఎపిసోడ్. మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో రేపు కలుస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.